హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చూస్తున్నారు కదా ఈ ఎవర్ గ్రీన్ ట్రీ, దీనికి కానగా అంటాము. అందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో మనకి కోనోకార్పస్ లాంటి విదేశీ మొక్కలు వస్తున్న సందర్భంలో దీన్ని మనం రికమెండ్ చేస్తున్నాము. కానగ చెట్టు అందరికీ తెలుసు, తాత ముత్తాత నుండి కానగ చెట్టు చాలా చల్లగా ఉంటుంది, ఎవర్ గ్రీన్గా ఉంటుంది, ఆకులు రాల్చదు, సంవత్సరం పూర్తిగా చల్లగా ఉంటుంది. ఇది ఈ ఎండాకాలం రాబోయేటువంటి వర్షాకాలంలో దీన్ని మనం నాటే ప్రయత్నం చేద్దాం. వన మహోత్సవంలో కానీ ప్లాంటేషన్లో కానీ ఇది చాలా పచ్చదనం ఉండి మనకు నీడనివ్వడమే కాకుండా మనకి ఈ మధ్యకాలంలో బయోడీజిల్ అంటే మనకి శిలాజ ఇంధనాలు వాడుతున్నాం. వాటిని తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ స్థానంలో మనం ఇథనాల్ మిక్స్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈ యొక్క కానగ గింజ నుంచి వచ్చేటువంటి ఒక ఆయిల్ని మనము డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ కలిపినప్పుడు బయోడీజిల్గా పనికొస్తుంది. కాబట్టి ఇథనాల్తో అదనంగా దాంతో పాటుగా ఈ కానగ యొక్క నూనెని కలిపినట్లయితే మనకి కొంచెం పెట్రోల్ యొక్క భారాన్ని కానీ కూడాల యొక్క భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆ ఆయిల్ కూడా మనకి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మనం ప్లాన్ చేసుకుందాం, రాబోయే వర్షాకాలంలో ఈ కానగ చెట్టును మనం రోడ్డు ఇరువైపులా కానీ లేకపోతే ఖాళీ ప్రదేశంలో నాటడం వల్ల ఇటు పర్యావరణానికి మరియు ఆర్థికంగా కూడా వాణిజ్యపరంగా కూడా దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతుంది. థ్యాంక్ యూ.